అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు ఆతుకూరి మొల్లగారు. ఇది ఆవిడకి సంబంధించిన కవి పరిచయం. తర్వాత క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు రాయండి. చిన్న ప్రశ్నలు. త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవి పట్ల ఎలా నడుచుకోవాలని చెప్పింది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న. తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న. త్రిజట సీతను ఎలా ఓదార్చింది, ఆ తర్వాత ఏం జరిగిందో వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ భాషాంశాలు. క్రింద గీత గీసిన మాటలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇంతి అంటే స్త్రీ, మనం స్త్రీలను గౌరవించాలి. కోటీరం అంటే కిరీటం, ప్రజాస్వామ్యంలో రాజరికాలు కిరీటాలకు లేవు. ఉర్వి అంటే భూమి, ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి. రాఘవుడు అంటే శ్రీరాముడు, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. లెస్స అంటే బాగు, అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. తర్వాత రెండవ. క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. భాష అంటే భాష, అంబ అంటే అమ్మ, నిద్ర అంటే నిదుర. నెక్స్ట్ ఈ క్రింది పదాలను విడదీయండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. తర్వాత భానుదయం అంటే భాను ప్లస్ ఉదయం. తర్వాత నెక్స్ట్ గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.